కార్యక్రమాన్ని 12 రోజులుగా నిర్వహిస్తున్న సందర్భంలో మీకోసం మీ ఎమ్మెల్యే అనే నినాదంతో ప్రజలకు వెళ్తున్న సందర్భంలో ప్రజలంతా కూడా బ్రహ్మాండంగా శిల్కాలు దిద్దు ఆరాధిస్తూ మరి స్వాగతిస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాం. మరి ఈరోజు కుర్మానగర్, లక్ష్మీనరసింహనగర్ కాలనీ, ఉప్పల్లి 3 కాలనీలు కూడా ఈరోజు పాదయాత్ర అనేది. ఈ ప్రాంతం అంతా కూడా గతంలో నేను ఎమ్మెల్యే కాకముందు దీని ఒక మా మైసయ్య అని చెప్పి మా ఈ ప్రాంతవాసి అన్నా మాది ఒక శ్రీలంకలాగా చూస్తున్నా, ఉప్పల్కి అలాగ చూస్తారు, వేరే ఉంది మా ప్రాంతం అని చెప్పి పదే చెప్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆ సందర్భంలో తప్పకుండా దీన్ని డెవలప్ చేయాలని తపనతోటి ఎక్కడికైనా రోడ్లు, డ్రైనేజు, వాటర్ పైపులు అన్నీ కూడా ఇచ్చి బ్రహ్మాండంగా దీన్ని డెవలప్ చేసుకుని ఇంకా కొన్ని కొద్దిగా పక్కన ఉన్న ఏవైతే ఆనుకొని కొన్ని ఇండ్లు వచ్చినాయో వాటికి కరెంట్ పోల్స్ కావాలని చెప్పి కొన్ని రోడ్లు వేయాలని చెప్పి మరి వాటికి రిప్రజెంటేషన్స్ ఈరోజు రావడం జరిగింది. తప్పకుండా ఆ లింక్ రోడ్లు ఏవైతే ఉన్నాయో కొంత ఎక్స్టెన్షన్ తీసుకుంటే అవి కూడా క్లియర్ అవుతాయి కాబట్టి వాటిని తీసుకొని నీళ్లు మాత్రం బ్రహ్మాండంగా వస్తున్నాయి, రోడ్లు అయినాయి, కరెంటు బాగా వస్తుంది, కొంచెం లో వోల్టేజ్ ఉందని చెప్పి కొద్ది దగ్గర ఇవ్వడం జరిగింది. కొన్ని దగ్గరనేమో 3 ఫేజ్ కరెంట్ కావాలని చెప్పి అడగడం జరిగింది. ఆ 2 కూడా సమస్య సాల్వ్ చేస్తాం. కొన్ని ఒక డ్రైనేజ్ ఒక దగ్గర మరి ఆ పైప్ లైన్ వల్ల కొద్దిగా పొంగుతున్న సందర్భం కనబడి దాన్ని కూడా క్లియర్ చేసుకున్నాం. మరి దీంట్లో ఒక డంపింగ్ యార్డ్, గతంలో ఒక డంపింగ్ యార్డ్ కూడా ఈ ప్రాంతంలో పెడతా అంటే పెట్టనేయకుండా దాన్ని అధిగమించి ఇక్కడ పెట్టొద్దని చెప్పి పంపించిన సందర్భం ఉంటే అట్లా ఈ కుర్మానగర్ ఇదంతా కూడా ఈరోజు చాలా బ్రహ్మాండంగా దీనికి లింక్ రోడ్ ఫిర్జాదగూడ నుంచి బండ్లగూడ వరకు లింక్ రోడ్ వేసుకుంటున్నాం. పెద్ద దాదాపు 150 ఫీట్ల రోడ్ను. దాంట్లో భాగంగానే మరి పైపు కూడా అవుతున్నాయి. 2-3 నెలల్లో పని కూడా కంప్లీట్ కాబోతుంది. కాబట్టి ఈ లింక్ అనేది వరంగల్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా మరి 30 మా సైడ్ పోవాలన్నప్పుడు ఈ బండ్లగూడ నుంచి పోవాలనుకున్నప్పుడు ఈ ప్రాంతం నుంచి పోవచ్చు, అటు సిటీ కూడా టచ్ కాకుండా పోవచ్చు. కాబట్టి అది పెద్ద లింక్ రోడ్ కాబట్టి దానికి కుర్మానగర్కు అనుసంధానంగా మరి ప్రాంతం ఆనుకునే ఉంది. కాబట్టి దీనికి కూడా గతంలో మరి 2-3 వేల గజం కూడా పొంది ఇలా 50,000 గజం అడుగుతాను. ఎంత పోతుంది రేట్ అంటే 50,000 గజం అని చెప్తాను. చాలా ఆనందం అనిపిస్తుంది. 2-3 ఏళ్ల కాలంలోనే 5,000, 4,000 ఉన్న గజం చొప్పున మరి ఈరోజు 50,000 రేట్కి వచ్చిందంటే మరి రోడ్లు వేయడము, మరి డ్రైనేజ్ చేయడం, అదేవిధంగా ఇక్కడ లింక్ ఒకటి రోడ్ రావడం, ఇవన్నీ కూడా మరి మంచి పరిణామం. కాబట్టి దాంట్లో భాగంగానే ఇదంతా డెవలప్ అయితే ఈరోజు రేట్లు వేయడం కూడా సంతోషం అనిపిస్తుంది. మరి ఈ ప్రాంతం అంతా కూడా కొన్ని మినిమం సమస్యలు తప్ప మిగిలిన కూడా దాదాపుగా కంప్లీట్ చేసాం. అవి కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం. ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్న డివిజన్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారికి, లేతకుల రఘురెడ్డి గారికి, మా మిత్రుడు ఆర్టికల్ భాస్కర్ గారికి, ఆయన నిజం కూడా మొదటి ప్రాంతాల్లో కాంటెస్టర్ కార్పొరేటర్గా మొన్న చేసి సందర్భం మీకు తెలుసు. కాబట్టి ఎల్లవెల్ల వారందరూ కూడా అందుబాటులో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను కూడా ఏంటంట మా దృష్టి తీసుకొచ్చి సమస్యను సాల్వ్ చేసిన దశలో ముందుకు పోతున్నందుకు వీరందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు పాల్గొన్న నాయకులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ తప్పకుండా కొన్ని మిగిలిపోయిన ఉండే కూడా కంప్లీట్ చేసుకుని తొందరలోనే 12 రోజులు నిర్విరామంగా నమస్తే ఉప్పల్ అనే కార్యక్రమం ఉదయం లేవగానే నమస్తే ఉప్పల్ ఉప్పల్ ప్రజలకన్నా తపనతోటి ఉదయమే నమస్తే ఉప్పల్ అనే కార్యక్రమం చేపట్టుకున్నాం. దాంట్లోనే భాగంగానే మీకోసం మీ ఎమ్మెల్యే నినాదంతో ముందు పోతా ఉన్నాం. ప్రజలంతా కూడా ఆరుతపడుతూ మంచిగా సాధిస్తున్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు. ఏ సమస్య ఉండదు తప్పకుండా ఇంకా ఈ రోజు వరకు ఇక్కడ అయిపోయింది. రేపటి నుంచి చిర్లపల్లి ఉంటుంది 3 రోజుల పాటు. 3 రోజులు కంప్లీట్ అయింది. 4 డివిజన్లు ఈ రోజు వరకు కంప్లీట్ అయినాయి. రేపు ఎల్లుండి అవుతాడు 3 రోజులు మరి చెల్లపల్లి కార్యక్రమం ఉంటుంది. అట్లే మళ్ళీ అక్కడ తర్వాత మళ్ళీ ఇక్కడ రామాసపూర్ కానీ ఉప్పల్ కానీ ఆప్షన్ తీసుకుంటాం. ఇట్లా 3 రోజులు ఇక్కడ 3 రోజులు అక్కడ 2 సర్కిల్ కాబట్టి సర్కిల్ వారిగా తీసుకుంటూ కార్యాచరణ చేపడతాం. తప్పకుండా వారి సమస్యలు ఇచ్చే దశలోనే ముందు పోతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం మీ అందరూ కూడా పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మిత్రులందరూ కూడా పేరు ధన్యవాదాలు. జై తెలంగాణ.